లెజెండరీ బ్రహ్మానందం గారిని కలుసుకోవడం కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇవాళ ఆయన బర్త్డే. మరి ఆయన బర్త్డేని పురస్కరించుకొని ఇవాళ సో ఆయన మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చేస్తున్నారు. Thank you, my dear friends. మీరు రండి. హలో, I feel maximum happy to meet you, all of you. ఎందుకంటే బ్రహ్మానందం మీమ్స్ గాడ్ అని మీమ్స్ గాడ్ని చేసింది మీరే. బ్రహ్మానందం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామని చాలామంది ఫ్రెండ్స్ నాకు చెప్తూ ఉంటారు. I felt very happy of that. At the same time, I shall be very thankful to you because మీ వల్ల నేను ఇంకా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఆడియన్స్లో ఉండగలుగుతున్నానంటే యూ మేక్ బ్రహ్మానందం టుడే. సో I shall be ever thankful to you, my dear brothers. మా అబ్బాయి గౌతమ్ సినిమా బ్రహ్మ ఆనందం అంటే బ్రహ్మానందాన్ని ఇద్దరిని పంచితే ఎట్లా అవుతుందో అలా బ్రహ్మానందం అనే సినిమాని మేము ఇక్కడ మీమర్స్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా గురించి సినిమా వాళ్ళ హీరోలు లేకపోతే ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు నాకు అనవసరం. నాకు మీకు ఉన్న అనుబంధాన్ని తెలియజేయడానికి నేను ఇంకొక సర్ప్రైజ్ న్యూస్ విత్ ఇన్ షార్ట్ టైం మీకు నేను చెప్పబోతున్నాను. సార్ ఇంకా చైర్లు వేసేయచ్చు పైన మనకి. చేరేసి తాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? నో, బ్రహ్మానందం నెవర్. కొట్టండి, భయపడేటట్టు కాకుండా అడగండి, చెప్తా. సార్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ టూ. నాకు ఒక్కడికే కాదు, యావత్ ప్రజలందరికీ మీరు అంటే చాలా ఇష్టం, అభిమానం. వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్. మీ రేంజ్ ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? నా రేంజ్లో ఉండాలి అంతే. సార్ February 14కి అన్ని లవ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మాలాంటి సింగిల్స్ కోసం బ్రహ్మానందం అనే సినిమా తెచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. లవ్ మూవీస్, లవ్ ఇన్ సో మెనీ వేస్. తాత మనవడు మధ్య కూడా లవ్ ఉంటుంది. బ్రహ్మానందం మూవీ ఒక తాత ఒక మనవడు మధ్యలో ఉన్న ఒక అందమైన గ్యాప్ని ఎలా ఫీల్ చేసామనేది దిస్ ఈస్ ది మూవీ. అందువల్ల యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆన్ దట్ డే. అది ప్రేమే ఇది ప్రేమే. సినిమాలో తాతయ్య, బయట మాకు బ్రో. యా బ్రో, లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ రంగమార్తాండ సినిమా చూసినప్పుడు కొన్ని సినిమాలు కుర్చీలో కూర్చొని విజిల్ వేయాలనిపిస్తుంది. ఆ సినిమా చూసినప్పుడు నించొని చప్పట్లు కొట్టాం. ఈ సినిమా చూసినప్పుడు కూర్చొని నవ్వుతూనే ఉంటాం. కాసేపు కూర్చుంటారు, కాసేపు నిలబడతారు. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు నవీన్, పూల చొక్కా మీమ్స్ పేజ్. సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్. 69th బర్త్డే అని విన్నాను. సో మరి ఇంకొంచెం వద్దా, అంతటి దాగిపోతా, లేకపోతే మీరు దెబ్బతింటారు. రైట్ సార్, మీరు చాలా మూవీస్ చూశాను, నాకు చాలా ఇష్టం. ఎస్పెషలీ క్షణక్షణంలో అండ్ జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ ఉంది కదా, అనగనగా ఒక రోజు. అవునండి. సో ఐ యూస్ దట్ టెంప్లెట్ లాట్, చాలాసార్లు ఆ నవ్వు ఒకసారి ఆ నవ్వగలుగుతారు అలా? ఏదండి, ఏ సినిమా? అనగనగా ఒక రోజు కేఫ్లో కూర్చుని ఉంటారు కదా. అవును. నెక్స్ట్ సార్, మీరు చాలా కామెడీ రోల్స్, సెంటిమెంటల్ రోల్స్ ఇవన్నీ చేశారు. బట్ మీకు విలన్ రోల్ ఎప్పుడు రాలేదా? అంటే విలన్ ఆఫర్ వస్తుంది. నిజంగా జోక్ కాదు, త్వరలోనే వస్తుంది. అంటే ఆ విలన్ ఎలా ఉంటుందంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉంటుందని విలన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్ ఇక్కడ సారీ సార్, ఎందుకంటే చీకట్లో కనపట్లేదు మీరు. లైట్స్ తక్కువ, వెలుగంతా మీ సైడ్ వరకు చీకటి మా సైడ్ ఎక్కువైపోయింది. ఓకే, చీకటి వెలుగులు జీవితం. రైట్. నెక్స్ట్ నాది మన తెలుగు ట్రోల్స్ పేజ్. నా పేరు శివ. అంటే సోషల్ మీడియా నడుస్తుందే మీ వల్ల, కానీ మీరు ఎప్పుడు మా ఇన్స్టాగ్రామ్కి వస్తారని వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా అమ్మా రావాలి సార్, రావాలి. ఇన్స్టాగ్రామ్కి రావాలి. మీరు చెప్పొద్దు, ఆగమన్నా నేను ఆగను. మా బ్రదర్స్ అందరూ ఇన్స్టాగ్రామ్కి రావాలన్నారు. మేము వెయిట్ చేస్తున్నాం. నేను ఇవాళ అనౌన్స్ చేస్తున్నాను, ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో
నిన్నగాక మొన్న ఎంటర్ అయ్యాను. సార్ ఆ ఐడియాతో చెప్తే ఇప్పుడే మేము ఫాలో కొట్టేస్తాం, బ్రేక్ ఇస్తాం. యువర్ బ్రహ్మానందం. నేను రాసిన పుస్తకం కూడా నేను మీ బ్రహ్మానందం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీకు కంబ్యాక్ లాగంటే అప్పుడు ఉన్న అదుర్స్ కానీ కింగ్ కానీ అలాంటి రోల్స్ మళ్ళీ మేము అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు సార్. చూద్దామమ్మా. నేను అలా చేస్తూ వెళ్ళిపోతుంటే అలాంటి సినిమాలు వచ్చినాయి. నిన్నగాక మొన్న మీరు చెప్పిన రంగమార్తాండ లాంటి సినిమాలు కూడా. రంగమార్తాండ సినిమా నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రంగమార్తాండలో ఆ క్యారెక్టర్ వస్తుందని కూడా నేను ఊహించలేదు. సో డెస్టినీ, వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. కాబట్టి మనం చేయాలనుకుంటే ఆశ్చర్యాలు క్రియేట్ చేయలేము, అవి జరుగుతాయి అంతే. సగం మంది కంటే ఎక్కువ మందిలో వాళ్ళ ఫొటోస్ కంటే ఎక్కువ మీ ఫొటోసే ఉంటాయి సార్. అదైతే పక్కా. మొత్తం గ్యాలరీ మీరే నిండిపోయి ఉంటారు. జస్ట్ ఒకట చెప్పాలనుకుంటున్నా అంతే. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ సార్, అంతే. వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మాకోసమే పుట్టారనిపిస్తుంది మాకైతే. ఇట్స్ అఫ్ కోర్స్ కొంచెం పెద్ద మాట అయినా నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ ఐఎమ్ ఆల్సో ఎగ్జిస్టింగ్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఇంకా చాలేవా, చెప్పినంత వరకు వెళ్ళిపోండి అంటారా? సార్ మై నేమ్ ఈజ్ లోకేష్. మేము ఇప్పటి వరకు గేటు బయట నిలబడే వాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చి మీ బర్త్డే సంతోషంగా చూస్తున్నా అంటే అది మా జీవితాల్లో మర్చిపోలేము సార్. ఎందుకంటే బయట నిలబడే వాళ్ళని కూడా లోపలికి పిలిపించి నా బర్త్డే సెలబ్రేషన్ చూడనని మీ సంతోషం అనుకుంటున్నాం. కానీ ఆ సంతోషం మీకు కాదు సార్, మాకు సార్. రియలీ మా అందరి తరపున మా హృదయంగా మీకు హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది గేటు కాదు, ఇక్కడ ఉంది గేట్. దిస్ గేట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ బ్రదర్. కొంచెం అక్కడున్నా, ఇంకో చోట ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా సరే బ్రహ్మానందం గేట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్. హలో సార్, బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడ మీ పేజ్. మీ టెంప్లెట్ లేని మాకు అసలు డే స్టార్ట్ అవ్వదు. రోజు ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని చూస్తూ ఉంటాం. మాకోసం ఒక్కసారి మీ పాత మూవీ డైలాగ్ ఒకటి ఏదైనా, లైక్ నువ్వు అంత హార్ష్గా మాట్లాడచ్చందు, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఆర్ ఎల్స్, ఏదైనా ఒక్క డైలాగ్. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా? ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా? శాలిటీ లేచిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ పెట్టుకుని ఏ ప్రశ్నకి ఏ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ ఇస్తే కరెక్ట్గా సరిపోతుందని మీరు నిరంతరం నా కోసం కృషి చేయటం, ఐ మీన్ మీకోసం మీరు కృషి చేసుకోవటం, ఐ మీన్ మనందరం కలిసి ప్రజల కోసం కృషి చేయటం, మెంబర్స్ తరఫున మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ప్రతి ఫిబ్రవరికి వ్యాలంటైన్స్ డే వస్తుంది, కానీ ఈ ఫిబ్రవరికి బ్రహ్మానందం గారు వస్తున్నారు మాకు. అది చెప్దాం అనుకున్నా. మన ఇద్దరం అనుకుంటే బాగుండదు. అది గారు చేసినంత అద్భుతమైన కామెడీ టైమింగ్. చాలామంది హీరోస్, చాలామంది ఎవరి టైమింగ్ వాళ్ళకున్నా, ఈయనది ఒక స్పెసిఫిక్ టైమింగ్. ఆయనతో పాటు నేను కలిసి ఆయనతో పాటు కామెడీ చేసేటువంటి భాగాన్ని పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో డెఫినెట్గా ఆయనతో పాటు యాక్ట్ చేసేటువంటి అవకాశం నాకు కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. అది మంచి క్యారెక్టర్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను. హలో సార్, నా పేరు ముఖేష్, అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్ పేజ్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా ఏళ్ళ నుంచి అనుకున్నా ఈ రోజు మిమ్మల్ని కలవడం అవుతుంది, మీకు విష్ చేయడం అవుతుంది సార్. థ్యాంక్ యూ. నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. నాకు తెలిసి బి అంటే బ్రహ్మానందం అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ఎంటైర్ సోషల్ మీడియా ఇన్ ఏ పాజిటివ్ వే. ఏం లేదు సార్, జస్ట్ కొన్ని కమెంట్స్, అంటే మీ బర్త్డే పోస్ట్ పెట్టాను ఈరోజు, దానికి కొన్ని కమెంట్స్ వచ్చాయి, చదివి మీకే వినిపిద్దాం అనుకుంటున్నాను. థెరపీ ఈజ్ కాస్ట్లీ బట్ ఈ స్మైల్ ఈజ్ అన్పెయిడ్ థెరపీ. హ్యాపీ బర్త్డే మా దేవుడు, మా నాయకుడు. బ్రహ్మి డజంట్ నీడ్ ఆరా, బ్రహ్మి హిమ్సెల్ఫ్ ఈజ్ ఆరా. మీమ్స్ కా సలార్, హ్యాపీనెస్ కా సలార్, దేవరథ బ్రహ్మానందం రైజార్. నన్ను నేను చూసుకోకుండా అయినా రోజు గడుస్తుందేమో కానీ ఆయన్ని చూడకుండా మాత్రం రోజు గడవదు. సోషల్ మీడియాకి రాజు, నవ్వులకి మహారాజు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు అంటే సిన్సియర్లీ ఐ యాక్సెప్టెడ్ దిస్. టాలెంట్ ఉంది, నో డౌట్, కానీ టాలెంట్ని మించిన అదృష్టం ఉంది నాకు. ఎందుకు చెప్తున్నానంటే, నేను రాసిన నేను అనే పుస్తకం 5 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. దట్ ఈస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడం,
ఇంకా కొద్ది రోజుల్లో మలయాళంలో అన్వీక్షకి పబ్లికేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఒకటి ఈ మధ్య రాజమండ్రిలో ఒక డాక్టర్ గారు రామారెడ్డి గారిని, ఆయన ఒక సైకియాట్రిస్ట్, నా ఫేస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ తీసి అక్కడ పెట్టుకుని అక్కడ పేషెంట్స్ని పెట్టి వాళ్ళతో ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పించి వాళ్ళ స్టేజ్ ఆఫ్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, చాలా గొప్పవాడు అని మనం తెలుసుకోవడం చాలా తప్పు, ఎదుటి వాళ్ళు తెలుసుకోవడం చాలా మంచిది. అది మనం తెలుసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. అది భుజకీర్తులు తగిలించుకొని తిరుగుతారంటారు చూడు, నేను చాలా గొప్పవాడిని, ఇటువైపు ఒకటి పైన ఒకటి, ఇవన్నీ పెట్టుకుంటే నడవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ తీసి అవతల పడేసి మామూలు బ్రహ్మానందంగా మన మేమర్స్ ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతుంటే చాలా లైవ్లీగా లైట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎంతోమంది హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడు ఒకతను, ఒక కుర్రాడు హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం డాడీ అని అడిగాడు. సో దానికి దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. ఐ వాంట్ టు సీ ట్యాంక్ బండ్, ఐ వాంట్ టు సీ చార్మినార్, ఐ వాంట్ టు సీ బ్రహ్మానందం ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాంటివన్నీ నేను వింటుంటాను, కానీ విన్నప్పుడు కొంచెం ఆనందం కలుగుతుంది, దాటుతుందేమో అని భయం. అందుకని దాన్ని దాటనివ్వకుండా అలాంటివి ఏమైనా విన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నేల మీద పడుకుంటాను, అంతే నేను చేసే పని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ మీకు జన్మనిచ్చినందుకు మీ అమ్మ నాన్న గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మా నాన్నని ఈ సభలో గుర్తు చేసినందుకు ఐ షల్ బి థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ ముఖేష్. సార్ గురూజీ మీరు నిలబడితే మా కాళ్ళు నొప్పులు వేసినాయి గురూజీ, కూర్చోండి. మీరు కూడా నిలబడండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్. సార్ మీ పర్సనల్ లైఫ్ నుంచి మేము కొన్ని లైన్స్ తీసుకున్నాం. అంటే మీ మీమ్స్ నుంచి, ఎక్స్ప్రెషన్స్ నుంచే కాకుండా మీరు మనీ గురించి ఒక మాట చెప్పారు. డబ్బుని గౌరవించండి, పేదరికమే మనకు నేర్పుతుంది, 4 పైసలు సంపాదించుకోవాలి, డబ్బులు గేదర్ చేసుకుంటేనే 10 మందిలో రెస్పెక్ట్ వస్తుందని. అది కొంచెం హార్ట్గా టచ్ అయింది. అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి నాకు కోట శ్రీనివాసరావు గారితో చేశారు ఆ ఒక్కటి అడక్కులో. అవునండి, అది నేను మనీ గురించి ఎందుకు చెప్పానంటే, పేదరికం వేరు, దరిద్రం వేరు. పేదరికాన్ని మనం ప్రేమించాలి. వాడు పొద్దునే లేవగానే వీ డోంట్ హ్యావ్ ఫుడ్ అనుకోండి, హౌ టు గెట్ ఫుడ్ అనేది పేదరికం నేర్పుతుంది. హౌ టు గెట్ మనీ పేదరికం నేర్పుతుంది. మీరు ఎక్కడ సొసైటీలో గౌరవించబడతారు అనడానికి పేదరికం నేర్పుతుంది. అప్పుడు ఇట్ చూజెస్ చాలా మనకి ఇట్ గివ్స్ ది వే టు బికమ్ రిచ్. అలాగే చిచ్చి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, ఇలాంటి దరిద్ర కుటుంబంలో పుట్టానేంటి, దరిద్రం అని అనుకుంటూ మనల్ని మనం న్యూనతపరుచుకుంటే వీ కెనాట్ కమ్ అప్. అలాంటి జీవితానికి, అలాంటి దానికి 100% రోజు తినేటప్పుడు మీ కామెడీ సీన్స్ యూట్యూబ్లో చూడండి, ముద్ద దిగదు మాకు. మీరు ఇంకా ఎన్ని కుదిరితే అన్ని మూవీస్ మీరు చెయ్యాలి, మేము చూడాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మా, డెఫినెట్గా. నేను ఈ మధ్య కొంచెం సినిమా సంఖ్య తగ్గించాను, నెంబర్ ఆఫ్ ది ఫిలిమ్స్ తగ్గించాను. కానీ ఇప్పుడు చాలామంది మీరు అలా తగ్గిస్తే కుదరదు సార్, మీరు ఏదైనా పర్లేదండి, ఒకసారి బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు, మీకెందుకు, మీరు చేయండి సార్, మీ ఫేస్ కనపడితే చాలా మాకు ఆనందంగా ఉంటుందన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ. అండ్ చాలామంది సినిమా గురించి అడిగారు, బట్ నేను పర్సనల్గా అడుగుదాం అనుకుంటున్నాను. నేను కూడా భీమవరం నుంచే, బట్ మీరు అత్తిలిలో లెక్చరర్గా చేశారు. అవునండి. సో మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు? టు బి ఫ్రాంక్ విత్ యూ, కొంచెం అహంకారంగా ఉంటుందేమో అనుకున్న నేనేం చేయలేను, బట్ నేను నిజం చెప్తున్నాను. నాకు ఈ ఆర్ట్ ఇచ్చింది ఎవరో నాకు తెలియదు. చాలామంది నన్ను అడుగుతారు, మీరు తాగినట్టు యాక్ట్ చేస్తారండి, మీరు తాగరు కదా అని. ఎలా యాక్ట్ చేశానో నాకు తెలియదు, ఎలా యాక్ట్ చేస్తానో నాకు తెలియదు. ఓన్లీ అబ్జర్వేషన్ వల్ల వచ్చేదండి ఒక పాయింట్. ఇది ఆర్ట్ అనేది మనల్ని ఎవరినో మోటివేట్ చేస్తే మనం ఆర్టిస్టులు అవ్వలేమండి. నేను ఇందాక కూడా చెప్పాను, కొన్ని అదృష్టాలు కలిసి రావాలి, డెస్టినీ కలిసి రావాలి. ఇవన్నీ కలిసి రావటం అనే ఒక పదం ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ థాట్ వస్తుంది, ఇటువంటి శక్తిని తెచ్చుకోగలరు. కాబట్టి ఇది ఎవరో మోటివేట్ చేస్తే మనం గొప్పడం అవుతాం, ఎవరో మనల్ని ఎంకరేజ్ చేస్తే అవుతాం కాదండి. ఎంకరేజ్ చేయబడతాం అంతే. ఆ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ మనల్ని ఎక్కించుకుంటాడు, మన డెస్టినీకి తీసుకెళ్తాడు. నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ హరీష్, పక్కా బ్యాక్ వెంచర్స్ పేజ్ అడ్మిన్. సార్, ఒకవేళ మీ క్యారెక్టర్స్ అంటే మీ మీమ్స్ టెంప్లెట్స్ మేము బాగా యూజ్ చేస్తాం సార్. కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే బట్టు అదే క్రియేట్ చేస్తానని అడిగితే నేను బెటర్ చెప్పగలను. నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు ఏంటి? భట్టు ఒకటి, గజాల. అబ్బా, టీ తాగుతావు. మీరు సిగ్గుపడకండి, చాలా దరిద్రంగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుందండి.
మాట్లాడితే ఇది రెడీ అయిపోతుంది ఏంట్రా బాబు. రే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ. సిన్సియర్గా యూ పుట్ ఏ వెరీ సిన్సియర్ క్వశ్చన్, ఐఎమ్ గివింగ్ యూ వెరీ సిన్సియర్ ఆన్సర్. మీలాంటి వాళ్ళని కలుసుకున్నప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. నా అదృష్టం యాక్చువల్లీ మీ ఏరియాలో పుట్టడం మా అదృష్టం. థ్యాంక్ యూ నిజంగా ప్రతిసారి లైక్ మాకు ఏదైనా నిజం చెప్తాను సార్, నేను రంగమార్తాండ మూవీకి వెళ్ళాను, థియేటర్లో చాలా తక్కువ మంది ఉండే, కానీ నేను మీది ఇంకా లైక్ మీరు ప్రకాష్ రాజ్ గారు మీ ఇద్దరు క్యారెక్టర్ చూసాక జీవితంలో అంటే మీ ప్రతి సినిమాలో క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, కానీ నాకు ఆ సినిమా చాలా గట్టి కొట్టింది. ఐ మీన్ ఆ ఫీల్ చాలా బాగా అనిపించిండే. మీరు కామెడీ చేసినప్పుడు మీరు వేరు, కానీ మీరు ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు అది ఇంకో అసలు కళ్ళలో నీళ్ళు ఆగవు, మళ్ళీ ఆ సీన్కి ఒక అర్థం ఉంటుంది, జీవితంలో ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది దాన్ని చూసినప్పుడు. అది నా ఫేవరెట్ థింగ్ సార్. అండ్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ గారు. అండ్ ఎందుకంటే మనం ఏ క్యారెక్టర్ అయినా చేయగలం, ఈ క్యారెక్టర్ ఇలా చేయమని చెప్పగలిగిన డైరెక్టర్ మనకు దొరకాలి. అలా దొరికిన వాడు నాకు కృష్ణవంశీ ఇన్ మై లైఫ్. బ్రహ్మానందం బిఫోర్ రంగమార్తాండ, బ్రహ్మానందం ఆఫ్టర్ రంగమార్తాండ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయిపోయి ఆకలి ఇట్లా సార్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మై డియర్ బ్రోస్.